ఏలూరులో కాల్ మనీ వ్యాపారి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. వైసీపీ నేతల అండతో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారి రెచ్చిపోతున్నాడు. అతని అనుచరులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను నానా రకాలుగా హింసిస్తున్నారు. ఏలూరులో కాల్ మనీ ఆగడాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఏలూరులో వడ్డీ వ్యాపారుల ఆగడాలకైతే అంతు లేకుండా పోతుంది. ప్రధానంగా కాల్ మనీ పేరుతోటైతే బాధితులు అయితే నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ అసలు తీర్చినా అప్పు కట్టినా సరే వాళ్ళ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. 10,000 రూపాయలు తీసుకుంటే ఖచ్చితంగా 70,000, 80,000 రూపాయలు వసూలు చేస్తూనే ఉన్నారు. దీంతో బాధితులు అయితే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే డబ్బులు కట్టారో, ఎవరైతే వడ్డీ కట్టారో వాళ్ళని అయితే అనేక రకాలు హింసిస్తున్నారు. ప్రధానంగా ఇళ్లలో ఉన్న మహిళలను సైతం లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా వైసీపీ నాయకుల అండతోటి మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అయితే ఈ దందా నడిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ దందాకైతే నడిపించడానికైతే కొంతమంది ఏజెంట్లు కూడా ఉన్నారు. ప్రధానంగా అఖిల్ రెహమాన్ అనే వ్యక్తి ఏజెంట్గా పనిచేస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు ఇప్పించి వాళ్ళ ద్వారానే మళ్ళీ ఎవరైతే అప్పులు ఇస్తారో మేడపాటి సుధాకర్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి అతనికి అప్పులు అయితే ఇప్పిస్తున్నారు. ఇలాగ ఒక చైన్ లింక్ పెట్టుకుని సుధాకర్ రెడ్డి మెయిన్గా అప్పులు ఇస్తే దానికి మళ్ళీ ఏజెంట్గా అఖిల్ రెహమాన్ పనిచేస్తారు. కొంతమంది బాధితులు అయితే ఇక్కడ ఏలూరు కలెక్టరేట్ దగ్గర చేరుకున్నారు. వీళ్ళందరూ రేపు అయితే ఏలూరులో అయితే ఒక ఆందోళన చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇక్కడ బాధితులు ఉన్నారు. అసలు ఆ మేడపాటి సుధాకర్ రెడ్డి ఎవరు, అతని ఏజెంట్లు ఏం చేస్తారు, అసలు వడ్డీ ఎలా వసూలు చేస్తారు, అదేవిధంగా మహిళలపై వేధింపులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు అసలు ఏం చేస్తారు? నేను పాలు ప్యాకెట్లు అమ్ముకుంటాను. మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారం నడుపుతారు. అఖిల్ అనే వ్యక్తి నాకు ఫ్రెండ్. అతని ద్వారా నేను 10,000 తీసుకున్నాను. చీటీ అన్నారు. చీటీ తిరిగిన తర్వాత 50,000 తీసుకున్న తర్వాత ₹1,00,000 తీసుకున్నా. ఎస్సీడీ అని చెప్పి ₹20, ₹30 వడ్డీ పరంగా తీసుకుని వడ్డీ మీద ₹2 ఇంట్రెస్ట్ అన్నాడు, ₹3 ఇంట్రెస్ట్ అన్నాడు. తర్వాత ₹20 కాకపోతే ₹40 తర్వాత ₹60 వేసాడు. అలాగే నా తల్లిదండ్రుల మీద నా భార్య నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కలా వచ్చి నేను కడతానన్న వెళ్ళిపోయి ఇంటికి నన్ను అల్లరి చేయమాకంటే నన్ను ఇష్టాసారంగా నానా మాటలని 12 కట్టపోతే డబుల్ అనేవాడు. 12 పొద్దున అన్న మంగళవారం కుదరన్న బుధవారం కడతానంటే డబుల్ అయిపోయింది. 20,000కి 20,000 వడ్డీలు అయిపోయినాయి. అసలైంది అలాగే ఉందని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. నా భార్య మీద ఇష్టాసారంగా ప్రవర్తిస్తాం. మళ్ళీ ఇష్టాసారంగా ప్రవర్తించి అన్న నేను కట్టేదంటే మీ ఆవిడ చెక్కులు పాంచన్ నోట్లు 10 కట్టల మీద కట్టలు పట్టుకెళ్ళిపోయాడు. పాంచన్ నోట్లు, క్రాక్ వైట్ పేపర్లు, చెక్కులు ఇష్టాసారంగా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు కూడా కడతాను అన్న కట్టేద్దాం అన్న అంటే ఇంకా వేధిస్తున్నాడు. ఇంకా కట్టమని ఇంకా మాకు స్వామత గత ప్రభుత్వంలో కోట దగ్గరికి వెళ్ళి కేసు పెట్టాము. నా భార్య మీద వాషింగ్ మిషన్ వేసి టీవీ తీసుకున్నాడు. నా మీద 3 బళ్ళు తీసుకొని ఇప్పుడు EMIలు కట్టమని నా ఇంటి మీద వేస్తున్నారు. ఇంకా అలాగే నా భార్య అని మీ అత్తగారు మీ మామగారు వదిలేస్తే మీ అత్తగారు మీ మామగారు డబ్బులు ఇస్తారు, ఆ 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్తున్నాడు. ఇంకా గత ప్రభుత్వంలో నా కన్నా తల్లిదండ్రులు డబ్బులు తెచ్చి కట్టలో కూడా లాయలు జరగలేదు. ఆ సుధాకర్ రెడ్డి అని వేస్తున్నాడు బాబాల్లో. ఇంకా అలాగే మమ్మల్ని వేస్తాడు కొట్లాడు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం చేయమని కోరి ప్రార్థిస్తున్నాము. మా ఆయన అఖిల్కి ఫ్రెండ్ అండి. అతని ద్వారాగానే తీసుకున్నాడు. తీసుకొని అతనే పరిచయం చేశాడు. మా అద్దెకి ఇబ్బంది పరిస్థితి వల్ల ఒక 20,000 ఇప్పించు, ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అని అంటే అతని ద్వారాగా ఇప్పించాడండి. అప్పుడేనండి మేడపాటి సుధాకర్ రెడ్డి అన్న ఒక వ్యక్తి పరిచయం మా ఆయనకి. తీసుకున్నాడు 20,000. తీసుకున్నది 20,000 అయితే 20,000కి 20,000 చీటీ అని అన్నాడు. వారానికి ₹1,000, ₹2,000 అన్నాడు. అది కూడా తీర్చేశాడు. తర్వాత అవసరం వచ్చి ఒక 50,000 తీసుకున్నాడు. అది ఒక పూట కట్టకపోతే డబుల్ అన్నాడు. ముందు ఇచ్చేటప్పుడేమో ₹2, ₹3 వడ్డీ అంటున్నాడండి. అన్నీ తర్వాత ఏమో ₹20, ₹30, ₹40, ₹60 అన్నాడు. అలాగైనా సరే మా రక్తాలు పిండేటట్టు అప్పులు చేసి బంగారం సూత్రాలతో సహా అన్నీ అమ్మేసి మరీ కట్టామండి. కట్టినా సరే ఇంకా కట్టాలంటున్నాడు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో మేడపాటి సుధాకర్ రెడ్డితో పాటు అతని అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీ.